నందిని ఏంటి పిజ్జా బాక్స్ లో నగలున్నాయి? నేను మారడానికి పెళ్లి చేసుకోలేదు, మార్చడానికి చేసుకున్నాను. ఎవరిని మార్చడానికి అమ్ముడు? ఇంకెవరిని? వాళ్ళ అత్తగారిని. వెళతానే, నువ్వు వెళ్ళి ముందు బట్టలు ఉతుక్కొని గిన్నెలు శుభ్రంగా కడుక్కో. అదంతా తర్వాత. ఒక్కసారి గేట్ వైపు చూడు. ఏ చూడు చెప్తా. అమ్మ వదిన, మీ అమ్మ వచ్చింది. ఇప్పుడు ఎదురెళ్ళి బాగున్నావా వదినా అని అడుగు. గోప గొయ్యమనిపిస్తుంది. ఇప్పుడు ఎలాగే? అమ్మ నందిని, నాకు చాలా టెన్షన్ గా ఉంది. కూడా బంగారం. మీకు టెన్షన్ లేని ఎప్పుడు గానీ ఊరుకోండి. నారాయణ, ఫోన్ సైలెంట్ లో పెట్టుకొని ఇద్దరు వెళ్ళి కిచెన్ లో దాక్కోండి. ఏమండి మా వదిన ఏదో కాస్త రంగు తగ్గినట్టుగా అనిపిస్తోందండి. ఆవిడ మన చూసిందంటే మనకు రంగు పడుద్ది. వెళ్ళు. మావయ్య, వాళ్ళు వస్తే కొంచెం చూసుకోండి, లేదంటే అత్తయ్య వచ్చి నాకేదో ఒక పని చెప్పి బుక్ చేస్తుంది. సరేనా? అలాగే అలాగే. రాహుకాలంలో ఎగరయం. నమస్కారం. బాగున్నారమ్మా? ఎలా ఉన్నారన్నయ్య? నారాయణ ఎలా ఉన్నాడు? నారాయణ అంటున్నాడు. భావనను పిలుస్తున్నట్టున్నాడే. మిమ్మల్ని కాదులే, ఫోన్ సైలెంట్ లో ఉందా? వైబ్రేషన్ లోనే ఉంది. సరే. ఏరా గిరి, ఏదిరా నీ పెళ్ళాం? లోపల ఉందండి. మీ అమ్మ నీ పెళ్ళాన్ని తెగ పొగడేస్తుందిరా. నా కోడలు ఉత్తమరాలు, అసలు స్టైల్ గానీ గర్వం గానీ లేదు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కి కూతురైనా గానీ చక్కగా ఇంటి పనులన్నీ చేస్తుందని ఓ తెగ చెప్పేస్తుందిరా. అవునండి. అన్నయ్య, ఏంటమ్మా? దీని కోడలు పద్మావతి అని ఉందిలే. ఆ అమ్మాయికున్న వినయం, విధేయత, అనుకువ ఏదీ మిగతా వాళ్లకు ఉండవని మీ ఆవిడతో ఛాలెంజ్ చేసిందన్నయ్య. నా కోడలని చెప్పుకోవడం కాదుగా నన్నయ్య, నన్ను తన అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటుంది. అందుకే నందిని తన కోడల గురించి చెప్తుంటే నేను నమ్మలేదు. ఇప్పుడు చూసి నువ్వే నమ్ముతావుగా. నీ కోడలు ఉత్తమరాలు కాదు అని నేను అనడం లేదు. నా కోడలు కూడా ఉత్తమరాలే అని చూసి మీరే నమ్ముతారు. అమ్మా నందిని, కిచెన్ లో ఉన్నాను అత్తయ్య. మా అందరికీ 6 కాఫీలు తీసుకురామ్మా. 4 చాలు, మాకొద్దు. మేమిప్పుడే తాగాం. 2 minutes అత్తయ్య. నారాయణ, కాఫీ పెట్టు తొందరగా. బంగారం కాఫీ అంట. నేను అదే చెప్తున్నాను బావా. నారాయణ త్వరగా. అది కాదమ్ముడు, ఒకవేళ మీ అత్తయ్య ఇటు వస్తే? ఎవరు లేనప్పుడే కిచెన్ లోకి రాదు, ఇక ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది? నువ్వు పెట్టు నారాయణ. అయితే సరే. మా కోడలు అత్తారింట్లో అడుగుపెట్టిన వెంటనే ఇంట్లో కొంచెం దుమ్ముందని చీపురివ్వండి అత్తయ్య అంది. అరే, అంత స్టేటస్ ఉన్న అమ్మాయి ఇంత సింపుల్ గా ఉందేంటా అని షాక్ అయ్యాను తెలుసా. నువ్వెన్నైనా చెప్పు నందిని, నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. నీకున్న మైనసే అది కదా, ఏది చూస్తే గాని నమ్మవు. నువ్వు రెడీ అయిపో. అమ్మా, ఆ వాటర్ ఇవ్వు. బావా, నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకురా. ఓకేనా నారాయణ? సూపరే. తీసుకో. జాగ్రత్త. అవసరం అయితే మెసేజ్ చేస్తాను. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్త. వీటికేం తక్కువ లేదు చూడండి. అది కేకే. నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొచ్చేస్తాను నందు. ఈ టెన్షన్ నేను భరించలే. రామా, వెళ్ళి డోస్ ఇవ్వు. నమస్తే ఆంటీ. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే ఆంటీ. అత్తయ్య. అబ్బా. నందిని, అత్తయ్య. ఏంటి బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నా? మొహమంతా చెమట్లేంటి? పనమ్మాయి రాలేదు కదా, అందుకే ఇప్పుడే గిన్నెలు తోమించాను. ఏంటి తోమించావా? అంటే పనమ్మాయి చేతి తోమిస్తాం కదా, అందుకే అలవాటు ప్రకారం అలా అనేశాను. నేనే తోమాను. తప్పదు, మాటిచ్చింది. చెయ్యక తప్పుతుందా? తప్పదు. ఏం చదివావమ్మా? ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఆంటీ. నువ్వు కంట్రోల్ చేసుకో. అది బిఎస్సీఏ కంప్లీట్ చేయలేదు కదండి. అదంతే, నువ్వు కడుగు. అత్తా కోడళ్ల పేర్లు నందిని అవ్వడం భలే గమ్మత్తుగా ఉంది కదూ. అవునవును. అసలు విషయం తెలిస్తే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. నందిని, గిన్నెలు కడిగావు, ఇంకేం చేశావు?
బట్టలు ఉతికానా ఆంటీ? మ్మ్. బావా, వాళ్ళు గిన్నెలు తోమారా, బట్టలు ఉతుకుతున్నారా? గిన్నెలు అయిపోయాయి, బట్టలు ఉతుకుతున్నారు, టెర్రస్ మీద ఆరేస్తారు. ఎస్. మావయ్య త్వరగా అండి, ఎంతసేపు? నేను పైనుంటాను, బట్టలు ఇసిరేయండి. అలాగే. ఉతుకో. ఏయ్, ఏంటి నీ చాదస్తం? కావాలంటే లోపలికి చూడు. అయ్యో ఆంటీ, అది చాదస్తం కాదు, మా అక్క మీద ఉన్న నమ్మకం. అక్క ఎవరు నందిని? అదే అత్తయ్య, మన కాత్యాయని ఆంటీ వాళ్ళ కోడలు. బాగా చెప్పావు నందిని. నా కోడల మీదున్న నమ్మకంతో ఏంటో ఎవ్వరిని నమ్మలేకపోతున్నాను. పద చూద్దాం. పదండి చూద్దాం. ఇప్పుడేమంటావు? ఛాలెంజ్ లో ఓడిపోయినట్టేనా? ఇక రా, వెళ్దాం. బట్టలెక్కడ ఆరేసావమ్మా? పైన టెర్రస్ మీద ఆంటీ. ఏ అది కూడా చూస్తావా? ఏంటి ఇంకా చూసేది? రాకాచాయిని. లేదు లేదు, నేను చూడాల్సిందే. అయ్యో, అయ్యో, సరే, పదండి. పద. దీన్ని పీక పిసికి చంపేయాలి. ఏమండి, జాగ్రత్త. నందిని, మా కోడలు ఉదయాన్నే 6 గంటలకే లేచి అంత ఆలస్యంగా లేస్తుందా? మార్నింగ్ 6కి నందిని. దీనిలో ఆలస్యమేముంది? నువ్వెన్ని గంటలకు లేస్తావు నందిని? మార్నింగ్ 5ంటికి పాల ప్యాకెట్లు వస్తాయి కదా, లేచి గేట్ దగ్గరికి వెళ్లి తీసుకుని ఫ్రిడ్జ్ లో పెడతాను. లేదంటే పాలు విరిగిపోతాయి కదా ఆంటీ. వెరీ గుడ్. చూసావా కాచాయిని? 5 గంటలకు లేస్తుందట. విన్నావా? రండి. హలో. చెప్పరా, ఎలా ఉన్నావు? చూడు. అవునరా. ఇప్పుడు నీ అనుమానం తీరిందా? నందిని మనతోనే కిందుంది కదా, ఉంటే మరి ఈ బట్టలన్నీ చూస్తుంటే ఎవరో ఇప్పుడే ఉతికి ఆరేసినట్టు నీళ్లు కారుతున్నాయి. రే గిరి, ఒరే గిరి, ఏంటంటే? బట్టలు ఆరేయటానికి ఇక్కడికి ఎవరైనా వచ్చారా? వచ్చారంటే. ఎవరు? నందిని ఇందాక వచ్చి ఆరేసెళ్ళింది కదా. ఇందాక ఆరేసినట్టు లేవే. ఏ కాచాయని, రాను రాను నీకు చాదస్తం మరీ ఎక్కువైపోతుంది. ఇదేమైనా ఎండాకాలమా చెప్పు? ఆరేగాని ఆరిపోవడానికి. అదేం లేదులే నందిని. తన కోడల కంటే నీ కోడలే బెస్ట్ అని మింగుడు పడక ఏదేదో మాట్లాడుతుంది. రండి కిందకెళ్దాం. అనవసరంగా ఇన్ని మెట్లెక్కిచ్చావు. నడవండి. థ్యాంక్ యూ బావా. ఏమండి, వెళదాం పదండి. అల్లుకో మాట చెప్పెళ్దాం. అల్లుడే వెళ్ళమన్నాడండి. అయితే ఓకే. మీరు చేసే పనులేవి లేవు, వెనక్ గేట్ నుంచి వెళ్ళిపోండి అన్నాడు. చిట్టుదరి కూడా మాట చెప్పెళ్దామే. అబ్బా, ఇప్పుడు మనం కనిపిస్తే కనిపించేలా మాట్లాడతావా? మామయ్య, ఏంటి ఇంకా మీరు వెళ్ళలేదా? వెళ్ళండి. పొరపాటు నా కాత్యాని ఇల్లు చూస్తానన్నా అనొచ్చు. అదేరా నేను చెప్తోంది. ఇప్పుడు వద్దు. ఈయనేమో చిట్టుదలకి చెప్పెడదాం అంటున్నారు. మీరు వెళ్ళిపోయారని నేను చెప్తానులే మావయ్య. మీరు వెళ్ళండి ముందు. సరే 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 ఇప్పుడు పదండి. అరే, మళ్ళీ ఏంటి? వెళ్ళండి. అది కాదల్లుడు, అమ్మాయిని కాస్త గిన్నెలు తోవడం, బట్టలు ఉతకడం లాంటివి నేర్చుకోమని చెప్పలు. ఇవాళ మేము వచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేది చెప్పు. దాని తిక్క కుదిరేది. ఇంట్లో ఉన్న రోజులు నెత్తికెక్కించుకుని ఇప్పుడు బాధపడి ఏం లాభం? పదండి వెళదాం. సరే పద. వస్తాం. జాగ్రత్త. మా నందిని స్టేటస్ కి తగ్గట్టుగానే ఉన్నావు. అలాగే మా నందినికి పేరు తెచ్చేలా కూడా ఉన్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో మీ అభిమానం ఆంటీ. సరే నందిని, మేము వెళ్ళొస్తాం. అయ్యో ఆంటీ, భోజనం టైం అయింది కదా, భోంచేసి వెళ్ళమని చెప్పండి అత్తయ్య. మా కోడలు చేతి వంట రుచి చూసే వెళ్ళండి. పిచ్చత్తయ్య,
లోపల వంట మాస్టర్ ఉన్నాడన్న విషయం తెలీదు. వంటలు బాగా చేస్తావా మీకు ఏ కూర కావాలో చెప్పండి ఆంటీ, క్షణాల్లో వండి పెడతాను. కేరగిరి ఒంట్లో బాలేదా? అబే బాగుందంటీ. నందు హే ఉండు ఆంటీ, మీకేం కావాలో చెప్పండి. నాకు ఆలూ కుర్మా చెయ్యమ్మా, తిని చాలా రోజులైంది. ఒక ఆలు కుర్మా మీకాంటీ? నాకు గుత్తొంకాయ. ఓ ఒక గుత్తంకాయ్ మీకాంటీ? నాకు సాంబార్ చాలమ్మా. సాంబారా? సరే ఆంటీ. అయ్యో నందిని నీకెలా చెప్పాలి? విన్నారు కదండి, ఈ ఆంటీకి ఆలు కుర్మా, ఆ ఆంటీకి గుత్తంకాయ, ఆ ఆంటీకి సాంబార్. అవన్నీ వీడికెందుకు చెప్తున్నావు అమ్మా? అంటే వీళ్ళందరినీ అడిగాను కదా, ఈయన కూడా అడుగుదామని. అబ్బో, రోజు ఉంటాడు కదే, ఇవాళ మాకిష్టమైన తింటాడులే. సరే ఆ, ఆంటీ. గిరి, పైన నా రూమ్ లో చెక్ బుక్ ఉంది, నువ్వు వెళ్ళి తీసుకురా, డొనేషన్ ఇవ్వాలి. అలాగే అమ్మా. దిల్లు వెళ్ళవేంట్రా? వెళ్తున్నానమ్మా. సరే, ఈ లోపు నేను వంట చేసొస్తాను. ఏరు వీళ్ళు? నారాయణ, నారాయణ, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫోన్ చేద్దాం. ఏటో సైలెంట్లో ఉందిగా, అత్తయ్యకి వినిపించదులే. ఆ? అయ్యో, ఫోన్ ఇక్కడే వదిలేసారే. నారాయణ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏంటి బంగారం వెతుకుతున్నావు? నారాయణ వాళ్ళు ఏరు బావా? పంపించేస్తానుగా. పంపించేసావా? ఎంత పనిచేసావు బావా? నేనేం చేయలేదు. అప్పటికి నువ్వు అక్కడ మెనూ తీసుకుంటున్నప్పుడు సైకిల్ చేస్తూనే ఉన్నాను. నీకే అర్థం కాలేదు. నేను అందుకు అనుకోలేదు. మరి ఎందుకు అనుకున్నావు? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు ఏంటి చేయడం? వాళ్ళ దగ్గర అనవసరంగా రెచ్చిపోయాను. బంగారం, నేను సైకిల్ చేసింది ఎందుకు అనుకున్నావు చెప్పవా ప్లీజ్? ఉండు, నా బాధ నాది, మధ్యలో నీ గోలేంటి? ఇప్పుడు ఏం చేయాలి? నారాయణకి ఫోన్ చేసే ఛాన్స్ కూడా లేదే. బావా, ఒక పని చేయి. ఏం చెప్పు? హోటల్ నుంచి తీసుకొచ్చి నువ్వు వండినట్టు బిల్డప్ ఇద్దామా? ఇదేమైనా నువ్వు నాకు నచ్చా సినిమా అనుకున్నావా? నువ్వు ఒక పని చేయి, సెల్ ఆఫ్ చేసి బాల్కనీలోకి వెళ్లి నాతో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేయి. నేను ఈ లోపు వంట చేసేస్తాను. అదేంటి? నేను మొబైల్ ఆఫ్ చేసి నీతో మాట్లాడటం ఏంటి? నువ్వు వంట చేయడం ఏంటి? ఎక్కడ సింక్ అవట్లేదే. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళి నాతో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేయి, మిగిలినంతా నేను చూసుకుంటాను. అదేలా? నీకు అసలు వంటే రాదు కదా. ఓ, నువ్వు చూస్తూ ఉండు, నేను చేస్తాను. టైం అయిపోతుంది బావా, నువ్వు ఫోన్ ఆఫ్ చేయి. నేను చెప్పే వరకు ఆన్ చేయొద్దు. వెళ్ళు వెళ్ళు. సరే. ఓ నాయనో, ఈ హడావిడిలోపు నేను అక్కడ ఫోన్ మర్చిపోయి వచ్చినట్టున్నానే. కొంపలే మునగవలే. అది కాదు, చిట్టితలకి ఫోన్ చేయాలి. అది అక్కడ ఏం హడావిడి పడుతుందో ఏమిటో. దానికి అలా జరగాల్సిందే. అప్పుడే బాధ్యత అంటే తెలిసొచ్చేది. పెళ్లి కానంత వరకు మీరు శివ నెత్తినెక్కించుకున్నారు. ఇప్పుడు మొగుడు మావ నెత్తికెక్కించుకుని ఊరేగుతున్నారు. ఇక దానికి బాధ్యత ఎలా తెలుస్తుంది? ఒక్కటే బాధ్యత బాధ్యత అంటూ తెగ్గోలు పెడుతున్నావు. అరే, నిన్న కాక మొన్న పెళ్ళయింది, హాయిగా కొన్నాళ్ళు ఎంజాయ్ చేయవచ్చు కదా. అయినా అసలు మీ వదిలికి పని పాట లేదా? అలా క్లబ్ల వెంట తిరుగుతూ ఆ ఫ్రెండ్స్ అందరినీ వేసుకుని ఊసిపోని కబుర్లు చెబుతూ వాళ్ళందరినీ ఇంటి మీద పడేయడం ఎందుకు? చిట్టి తల్లికి పరీక్షలు పెట్టడం ఎందుకు? పని పాట లేకపోతే సరే, డబ్బుంటే ఇంతే. ఇదిగో, ఏమన్నా అనాలనుకుంటే నన్ను అనండి, అంతేగాని మా వదిన అనకండి. నువ్వు దానివి. ఆవిడ్ని నువ్వు చెంప మీద కొట్టినా సరే ఆవిడ్ని నువ్వు వదినా 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 అంటూ భజన చేస్తూ ఎప్పుడు వెనకేసుకొస్తావు. అసలు అది నీ కూతురు అని తెలిసిన మరుక్షణం చిట్టి తల్లి మన ఇంట్లో ఉంటుంది. అది మీ వదిన క్యారెక్టర్. సరే కానీ అమ్మాయికి ఫోన్ చేయాలి. ఫోన్ తేలా, ఇంట్లోనే ఉంది. ఏ, నువ్వు మర్చిపోయావా? అబ్బా, నేను అసలు ఫోనే తేలేదంటుంటే ఇంట్లోనే ఉంది. అవునా? ఇప్పుడు ఎలాగా? అదేం బాధపడుతుండే. ఇదిగో బాబు, ఓసారి ఫోన్ ఇవ్వా, ఓ కాల్ చేసుకుని ఇస్తాను. నీ మీటర్ డబ్బుతో పాటే ఆ డబ్బు కూడా ఇచ్చేస్తాను. ఏమండి, మీకేమైనా పిచ్చా? ఇంటికి వెళ్ళిన తర్వాత చేయొచ్చు కదా. లేదే, పాపం మీ వదిన దానికి ఇంకా ఏమేం పరీక్షలు పెడుతుందో ఏమిటో. ఇవ్వయ్యా ప్లీజ్. వద్దు బాబు, నువ్వు పోని. అది కాదే, ఒకవేళ వంట చేయమని అడిగిందనుకో మీ వదిన, అప్పుడు ఏం చేస్తుంది? ఏం పర్లేదు, వంట రాదని చెప్తుంది, వదిన అర్థం నీ చేసుకోండి. మొహం అర్థం చేసుకుంటుంది. ఈ బాబు ప్లీజ్. అవుట్ గోయింగ్ చేయడానికి బ్యాలెన్స్ లేదు, సారీ సార్. ఈ ముక్క ముందే ఏడవచ్చు కదా. పాపం చిట్టి తల్లి ఏమి ఇబ్బంది పడుతుందో ఏమిటో. పాపం కాచాయని గ్యారంటీగా తన కోడలే బెస్ట్ అని ప్రూవ్ చేద్దాం అనుకుంది, దెబ్బతినింది. అప్పుడే ఏమైంది నందిని? ఇప్పుడే వంట చేస్తానని వెళ్ళింది కదా. వంట రుచి చూశాక అప్పుడు నువ్వు గెలిచినట్టు. అప్పుడే నేను ఓడిపోయానని సంబరపడిపోతే ఎలా? నీ కోడలు వంట బాగా చేస్తుందా కాచాని? నా కోడలు పోపు పెట్టిందంటే వాటికన్ సిటీలో ఉన్న పోపుకు కూడా ఆ తాలింపు వాసన గుబాళిస్తుంది తెలుసా? అబ్బో, అరే, ఇలా అన్నానో లేదో పోపు వాసన కిచెన్ లో నుంచి అదరగొడుతుంది.
మా కోడలు కాచాయిని వంట అయ్యాక భోంచేశాక అప్పుడు తీరిగ్గా నీ కోడలు గురించి చెప్పు. చెప్తా. ఇప్పుడు మాత్రం నీ కోడలు ఎలా వంట చేస్తుందో చూస్తా. వంటగదిలోకి వెళ్ళొచ్చా? నో అబ్జెక్షన్, బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. నాకు అలసటగా ఉంది గాని మీరు వెళ్ళిరండి. తర్వాత పచ్చిమిర్చి నిలువుగా కొయ్యాలా? ఏ అడ్డంగా కొస్తే ఏమైనా ప్రాబ్లమా? సరేలే. చెప్పండి. నందిని, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ అబ్బాయితో ఆంటీ. మా అబ్బాయితోనా? మా వాడు నీకు తెలుసా? అయ్యో ఆంటీ, మన భారతీయ స్త్రీ ఎదుటి వాళ్లతో నా మొగుడితో మాట్లాడుతున్నాను డైరెక్ట్ గా చెప్పలేదు కదా. అది మన దేశ సాంప్రదాయం కాదు కదా. చూసావుగా, పనులే కాదు సాంప్రదాయాలు కూడా ఎలా పాటిస్తోందో. పాటిస్తుందో మాట దాటేస్తుందో అర్థం కావట్లేదు. అర్థం లేకుండా మాట్లాడుకో. ఏ, దీని భర్తతో కూడా ఇది మాట్లాడకూడదా? గిరి ఇంట్లోనే ఉన్నాడు కదా, మరి ఫోన్లో మాట్లాడడం దేనికా అంటున్నాను. మంచి ప్రశ్నే వేశారు అత్తయ్య. మార్నింగ్ నుంచి నాతో మాట్లాడడానికి కుదరట్లేదు, అందుకే కాల్ చేశారు. ఏమండి చెప్పండి. ఇంకా వంట కాలేదా? ఇంకెంతసేపు బంగారం? తొందరగా కానీరా. సరే సరే, ఓకే. చూడు, ఏంటో ఇవాళ మార్నింగ్ షోకి వెళ్దాం అనుకున్నావు. నువ్వేమో ఉదయం నుంచి రియాలిటీ షోలోనే ఉన్నావు. చూసావుగా, ఇక నుంచైనా నీ వెధవనుమానాలు తగ్గించు. పద కూర్చుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, బాగా కలపాలా? ఎందుకు? పచ్చి వాసన పోవడానికా? వాసన పోయేదానికి అసలు వేయడం దేనికి? సర్లే, ఇంతే కదా. ఓకే, గుర్తుపట్టుకుంటానులే. అమ్మో, 75 అయిందే. 100 ఇవ్వండి సార్. 100? అదేంటయ్యా 75 చూపిస్తుంది మీటరు? అది పనిచేయట్లేదు సార్, తప్పుగా చూపిస్తుంది. ఆ మాట ముందు చెప్పొచ్చుగా. ఎక్కడ చెప్పనిచ్చారు సార్? ఎక్కిన దగ్గర నుంచి చిటితల్లిని కొట్టుకుంటూనే ఉన్నారుగా. నువ్వు దిగు. ఈ ఆట వాళ్ళతో మాట్లాడినా మీ వదిన ఎక్స్ట్రాలు చూసినా పీక పిసకాలనిపిస్తుంది. దాదా పదండి మేడం. అసలు మిమ్మల్ని అనాలి. మీరు అసలు ఫోన్ ఎందుకు మర్చిపోయారు? అది కాదు. శాంతి, ఏమైందమ్మా? మీ మరిది నాకు అన్యాయం చేస్తున్నారని డౌట్ అక్క. ఎవతది? ఎవతేంటి? నువ్వే కదమ్మా వాణ్ణి నీకు అన్యాయం చేస్తున్నాడన్నావు. అయ్యో, ఆయనకంత సీన్ ఎక్కడుంది బావగారు? నా ఉద్దేశం అది కాదు. గంట అయింది గదిలోకెళ్ళి, ఎంత తలుపు కొట్టినా తీయటం లేదు. అవునా? ఫోన్ చేయలేకపోయావా? ఫోన్ బయటే ఉంది బావగారు. శాంతి, ఏమైనా గొడవ పడ్డారా? ఏం లేదక్క, శాంతి అని ఒక్కసారి పిలవచ్చు కదా. గంగా మంగ, శాంతి క్రాంతి, రాజారమణిలాగా శాంతి శాంతి అని 2 సార్లు ఎందుకు పిలుస్తారు అన్నాను. అంతే, లోపలికెళ్లారు, తలుపేసుకున్నారు. నువ్వు చెప్పింది వాడు ఏం విన్నాడో వాడికి ఏం అర్థమైందో ఏదో. శివా, 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 ఏమండి? శివా, తలుపు తీయండి. శివా, శివా, ఏమండి? శివా, తలుపు తీయవయ్యా. తలుపు తెరువు. ఇలా కాదు గాని మీరు పక్కన జరగండి. ఒక్క దెబ్బ కొడితే బోల్ట్ విరిగి కింద పడాలి. ఆగండి ఆగండి, నేను వెళ్ళి రోకలు పడి ఏం తీసుకొస్తాను. అక్కర్లేదు, ఎన్ని సినిమాలు చూడలేదు. నువ్వు పక్కకు జరిగి చెప్తాను. జరుగు, పక్కకు చెప్తాను. ఏయ్? అయ్యో, అయ్యో, ఎముక విరిగినట్టుందండి. తలుపు ఎరగొట్టమంటే ఎముక ఎరగొట్టుకున్నారేంటి? నాకేముక విరగలేదు, కొంచెం నొప్పి. శివా, ఏమండి? అయ్యో, తలుపు తీయండి. అబ్బా, తలుపు. ఏమండి? హలో హలో హలో, ఏమిటి? శివ, తలుపు తీయండి. శివ, తలుపు తీయండి. మీరు పిలిస్తే వాడికి వినిపించినట్టుగా. వాడికి అసలు వినిపిస్తుందా? నేను పిలుస్తున్నా కదా. జరగండి పక్కకు, జరగండి అసలు. ఏం కాదు, నువ్వు ఊరుకో. శివ, శివ, తలుపు తీ. శివ, శివ, తలుపు తీ. శివ, శివ. అది ఇప్పుడు కొత్తిమీర వేసి దించేయి. అన్నయ్య, నీకు అసలు బాధ్యత లేదు. వదినా, నీకు కూడా. అరే,
పెళ్ళని పెళ్లి చేసి పంపారు అనుకో, సరే చూడ్డానికి వెళ్ళారు. వంట ఎలా చేయాలో చెప్పండి అని అడిగితే చెప్తే నీ సొమ్మైపోయింది. అంటే ఇందాక నువ్వు కొత్తిమీర గురించి చెప్పింది చిట్టి తల్లికా? ఏం మాడుతున్నాడయా? వంట చేసి రమ్మంటే అల్లుడు గారు ఉన్నారు కదా అంటావా? అంతేలే అన్నయ్య, కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే అల్లుడు గారిని ఇలాగే చులకం చేస్తారు. అక్క, ఈ ఫోన్ నీదిలో ఉందే, నువ్వు ఫోన్ తీసుకెళ్లేదా? అవును శాంతి, పాపం చిట్టితల్ని వాళ్ళ అత్తగారు వంట చేయమందట. వంట ఎలా చేయాలో చెప్పకుండా వీళ్ళిద్దరూ చెప్పా పెట్టకుండా పరిగెత్తులు వచ్చేసారు. టెన్షన్ పెడితే పెట్టాడు కానీ గండం గట్టెక్కించాడు. నేను ఇందాక నీకు ఆటోలో చెప్తూనే ఉన్నాను కదా. ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ? తప్పు నువ్వు చేసి వదినంటావేంటి? పెద్దవాడివి, ముఖం చూసి అనకూడదు కానీ నీకు బాధ్యతతో పాటు బుద్ధి కూడా లేదన్నయ్య. రేయ్, చిట్టి తల్లికి ఫోన్ లో వంట గురించి చెప్పావన్న ఒకే ఒక కారణం వల్ల నేను వదిలేస్తున్నాను రా. ఏంటి ఈ జన్మలో ఒక్కసారైనా చిట్టి తల్లి గుమ్మం తక్కువ? పాపం చిట్టి తల్లి ఏం చేసిందన్నయ్య? వదినా నువ్వే నాన్నకి చెప్పొదినా. అమ్మో శాంతి, వంట అయిందమ్మా? ఎక్కడక్క, ఈ గొడవతోనే సరిపోయింది. ఏం మనుషులు మీరు? పాపం కన్న కూతురికి వంటలో సాయం చేయకూడదు అని మాట్లాడుకునే మనుషులు మిమ్మల్ని చూస్తున్నాను. అమ్మా కాస్త వాడిని డీల్ చేయను, వెళ్ళు వెళ్ళు. యాండి సుజాత, వీడిని ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంకొంచెం వడ్డించినా అంటే? చాలా పర్వాలేదండి, తినండి. ఆంటీ మీకు? మొహమాట పడకండి ఆంటీ. ఆంటీ ఇది వేసుకోండి. ఎలా ఉన్నాయి ఆంటీ వంటలు? చాలా బాగున్నాయమ్మా. నందిని, ఇంత తొందరగా ఇన్ని వంటలు ఎలా చేశావు? చాలా ఆశ్చర్యంగా ఉందే. కాచాయిని, నీ కోడలు కూడా ఇలాగే ఇంత తొందరగా చేస్తుందా? ఓ 5 నిమిషాలు ముందే చేస్తుంది. కాచాయిని, వచ్చే వారం వీలు చూసుకుని నువ్వు నీ కోడలు మా ఇంటికి రావాలి. అవును నందిని, అసలు ఈ కాచాయిని అబద్ధం చెప్తుందేమోనని నా అనుమానం. నేను అబద్ధం చెప్తున్నానా? సరే, వచ్చే వారం మా కోడలు తీసుకుని నేను వస్తాను. అప్పుడు మీరు కూడా రండి. సరే. ఓహో అలాగా, బాలే ధనురా బంగారు. అది 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 ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో అర్థమైంది కదా? అంటే ఎవరికో ఫోన్ చేసి వంట ఆన్లైన్లో చేసిందన్నమాట. అసలు మీకు ముందే చెప్పకుండా నేరుగా బ్యాగ్ తీసుకొచ్చి వెళ్ళొస్తా అని చెప్పుంటే ఈ గొడవ ఉండేది కాదు కదా అత్తయ్య. నందిని,